శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానివృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ముందుగా 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు గల వార ఫలితాల గురించి తెలుసుకోబోయే అంశంలో ఒక్కొక్క రాశుల వారీగా వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ వారంలో గ్రహ గమనాల గురించి తెలుసుకుని తదుపరి ఒక్కొక్క రాశుల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. 26వ తారీఖు నుంచి బుధగ్రహం కూడా మేషరాశిలో సంచరించబోతున్నాడు. అదేవిధంగా సింహరాశిలో చంద్రుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో వారం చివరిలో చంద్రుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా కుంభరాశిలో శని భగవంతుడు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్నది. మీనరాశిలో రాహుగ్రహ సంచారము మరియు బుధగ్రహ సంచారము, రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పటికీ బుధుడు 25వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నాడు. ఇక ఒక్కొక్క రాశుల వారీగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈ వారం అత్యద్భుతమైన వారంగా తెలియజేయడం జరుగుతుంది. ఇన్నాళ్ళు పడిన శ్రమకు ఒక గుర్తింపు లభించబడుతుంది. వీరు ఈ వారంలో ఆలోచన చేసే ప్రతి ఒక్క పనిలో కూడా తప్పక విజయ ఫలితాలు పొందబోతున్నారు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఉద్యోగ లాభం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పడాలి. ప్రత్యేకంగా వారం చివరిలో ఏదైనా ఒక చిన్న సమస్య మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. స్త్రీ మూలకంగా శుభం జరగబోతుంది. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. భూమి కొనుగోలు చేయాలనుకున్న వారికి భూమి కొనుగోలు చేసే అవకాశము లభించబోతుంది. అదేవిధంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు సకాలంలో అందడము, తద్వారా ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రత్యేకంగా విదేశాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభించబోతున్నాయనేది గమనించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్న రవి మరియు రాహుగ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు ఆచరించాలి. ప్రతిరోజు సూర్య భగవంతుణ్ణి ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రంతో, ప్రత్యేకంగా దుర్గాదేవికి సంబంధించి ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 18 సార్లు ప్రతిరోజు కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఈ వారం అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఈ వారం అత్యంత యోగ్యదాయకంగా ఉన్నప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మాత్రం ఉన్నతమైన విద్య ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించే అవకాశం కలదు. సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆరోగ్య విషయంలో కొంత అశ్రద్ధ పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా వారం చివరిలో సప్తమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా కళత్ర సౌఖ్యాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలన్నీ అనుకూలిస్తాయి. కళ్యాణ భాగ్యానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. అదేవిధంగా రాజకీయ రంగంలో బాగా రాణించాలనుకున్న వారికి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. స్త్రీ మూలకంగా శుభం చేకూరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రత్యేకించి భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభాన్ని పొందేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి, రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి అత్యద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి చేయబోయే అంశంలో ఈ వారం కొంత వాయిదా వేయడం ఎంతో మంచిదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న పనులు వెంట జరగలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆలస్యంగా జరిగిన శుభమే జరుగుతుందన్న సత్యాన్ని నమ్మాలి. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారు గురు సంబంధమైన దేవతాలయ సందర్శనం కానీ, లేదా విష్ణు సంబంధమైన దేవాలయ సందర్శనము, లేదా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ వినిన అనేక రకాల శుభాలు సకాలంలో కలిగి ఉన్నతమైన జీవితంలో ఈ రాశి వాళ్ళు శుభపడతారు. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులు అత్యద్భుతమైన యోగాన్ని ఈ వారం పొందబోతున్నారు. ప్రత్యేకంగా తోడబుట్టిన వారి సహకారాల ద్వారా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభం చేకూరుతుంది. విద్యార్థులు మాత్రం అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే ఉన్నతమైన విద్యను
పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా తల్లిగారితో వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ఈ వారంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా స్వతహాగా మీరు తీసుకునే నిర్ణయాల ప్రకారం అనేక రకాలుగా ధన లాభాన్ని చూసే అవకాశం ఉంటుంది. భూములు కొనాలనుకున్న వారు లేదా భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాలలో స్థిరపడాలనుకున్న వారికి నూతన విద్యలు అభ్యసించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. విదేశాల నుంచి శుభవార్తలు వినే అవకాశము లభిస్తుంది. ప్రత్యేకంగా నూతన వ్యాపార ప్రయత్నాలకు ఈ వారం అత్యంత అద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సంచరించడమే దీనికి ప్రత్యేకమైన కారణంగా చెప్పవచ్చు. అనుకోని ధన లాభాన్ని, ఆర్థిక లాభాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి మొత్తం మీద షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత ప్రతిరోజు ఓం నమ శివాయ అని శివమంత్రాన్ని, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడము, శివాలయ సందర్శనం ఈ వారం అత్యంత యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ వారం చివరిలో విశేషమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు. ప్రత్యేకంగా లగ్నాధిపతి అయిన చంద్రుడు ద్వితీయంలో సంచరించడం కారణంగా అనఫాయోగం ఏర్పడుతుంది. వీరు చేపట్టిన ప్రతి పనులు కూడా ఆలస్యంగా నెరవేరుతాయి. తోడబుట్టిన వారితో సఖ్యతగా ఉండాలి. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల రీత్యా లేదా చేస్తున్న ప్రయత్నాలలో ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు ఈ వారంలో వినే అవకాశం కలదు. వారం చివరిలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. ధన రుణ సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. కానీ మీ యొక్క ఆత్మస్థైర్యమే మిమ్మల్ని గొప్ప ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి లేదా ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఉద్యోగరీత్యా కొంత శుభవార్తలు వింటారు. మీకు వచ్చిన ఉద్యోగం మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ప్రత్యేకంగా నూతన కార్యక్రమాలను చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించిన ఆలోచనలన్నీ మీకు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా శుక్రుడు, కుజుడు, శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ప్రత్యేకంగా శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ సందర్శనము, ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడము విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వ్యయాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో సంచరించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారు. అష్టమ స్థానంలో లగ్నాధిపతి సంచరించడం ద్వారా తండ్రి గారితో జాగ్రత్తగా మసలుకోవాలి. వ్యతిరేక ధోరణిలో మాట్లాడకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చరాదు అన్న సత్యాన్ని ఈ వారం తెలుసుకొని నడుచుకున్నట్లయితే భవిష్యత్తులో ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాదోపవాదనలు అస్సలు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కారణం లేకుండానే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త సంయమనం పాటించడం ఉత్తమం. అదేవిధంగా విద్యార్థులకు మాత్రం అత్యద్భుతమైన మంచి మార్కులు సాధించి వాళ్ళు ఎంచుకున్న విద్యా రంగాల్లో ఉన్నతమైన కోర్సును ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా అశ్రద్ధ చేయరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి మాత్రం అత్యద్భుతమైన ఉద్యోగ లాభం ఏర్పడుతుందో, ప్రభుత్వ సంబంధమైన కార్యాలయాల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలకై చేసే ఆలోచనలన్నీ అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి మొత్తం మీద సూర్యభగవంతునికి సంబంధించి ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రాన్ని కానీ ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ వినడం ఎంతో ఉత్తమము. ప్రత్యేకించి దుర్గాదేవి ఆరాధనకు సంబంధించి ఓం హ్రీం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం పఠించాలి. అత్యద్భుతమైన జీవితంలో స్థిరపడతారు. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులకు జాతకరీత్యా కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభ కాలంలోనే మనం మాట్లాడాల్సిన మాటల్లో కొన్ని మాట్లాడలేకపోవడం, ఎక్కడైతే మాట్లాడాలనో అక్కడ మాట్లాడలేకపోవడము,
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడటము, ఆలస్యంగా నెరవేరడము ఇటువంటివి ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ తోడపుట్టిన వారి సహాయ సహకారాలతో వారి యొక్క సలహాను పాటించితే మాత్రం అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ మూలకంగా వివాదాలకు దూరంగా ఉండాలి. ధన రుణ సంబంధమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ఎటువంటి డాక్యుమెంటేషన్స్ మీద సైన్లు, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం అనేది ఈ వారం అస్సలు చేయకూడదు. మధ్యవర్తిత్వాలకు అసలు వెళ్ళకపోవడం ఈ వారం మీకు శుభ ఫలితాలను పొందేలా చేస్తుంది. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్ళకూడదు. చిన్న చిన్న మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా కాస్త జాప్యం ఉంటుంది. మీరు ఏ కారణం చేతైనా సరే నా జీవితం ఎందుకు ఇలా ఉందని కనుక ఆలోచించి ఇబ్బంది పడినట్లయితే దానివల్ల సమస్య పెరిగేదే కానీ తగ్గేది ఉండదు. అందువల్ల మనోధైర్యంతో ఆ సమస్యను అధిగమించేలా మీ ఇష్టదైవాన్ని ఆరాధించినట్లయితే ఈ వారం అత్యద్భుతమైన ఫలితాలు పొందే యోగ్యత కలదు. ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనం చేయండి. కాలభైరవ స్వామిని ప్రతినిత్యము ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనే మంత్రంతో ప్రతిరోజు 7 సార్లు స్వామివారిని ధ్యానించండి. కుటుంబ కలతలు లేని జీవితాన్ని ఆనందంగా పొందుతారు. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే అద్భుతమైన జీవితాన్ని పొందే యోగ్యత కలదు. కానీ కొంత ఆరోగ్యరీత్యా కానీ మానసికంగా కానీ చిన్న చిన్న సమస్యలు కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రత్యేకంగా మీ యొక్క మాటల చాకచక్యంతో ఈ వారం అనుకున్న పనులన్నీ చేపట్టగలరు. అదేవిధంగా స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడే సందర్భంలో కాస్త జాగ్రత్త వహించాలి. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. ధన సంబంధమైన లేదా కుటుంబంలో స్త్రీ సంతాన రీత్యా లేదా ప్రత్యేకంగా సంతానం గురించి కొంత విచారం తల్లిదండ్రులు కలుగుతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. షష్టమ స్థానంలో రాహువు సంచరించనున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రత్యేకంగా తండ్రిని అనుసరిస్తూ చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ఈ యొక్క వారము తల్లి యొక్క మాటను అనుసరించినట్లయితే ఏది అనుకున్నా కూడా తల్లిగారి సహాయ సహకారాల ద్వారా తల్లి అనుగ్రహం చేత విజయాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా ఆరోగ్యరీత్యా లేదా కొన్ని సందర్భాలలో అలసట చెందే విధంగా మీ యొక్క శరీరం కొంత ఇబ్బంది పడేలా ఉంటుంది. కాబట్టి ఈ వారం చేస్తున్న పనుల్లో కాస్త శారీరక శ్రమ, పని ఒత్తిడి అధికం కాకుండా జాగ్రత్త పడాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని కనుక ఆరాధించినట్లయితే సమస్త ఇబ్బందుల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితంలో జీవిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు జాతకరీత్యా కనుక పరిశీలించినట్లయితే అద్భుతమైన జీవితాన్ని ఈ వారం చూడబోతున్నారు. ప్రత్యేకంగా వారం చివరిలో చంద్రుడు లగ్నంలోకి మారుతున్నాడు. కాబట్టి తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు మాత్రం అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీ మూలకంగా వివాదాలకు దూరంగా ఉండండి. ప్రత్యేకంగా సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి పనిని ప్రతి మనిషిని గమనించి నడుచుకోవాలి. ప్రత్యేకంగా తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా ఈ వారం అనుకూలిస్తుంది. ప్రత్యేకంగా ఇప్పటి వరకు శత్రువులుగా భావించిన మిమ్మల్ని మిత్రులుగా భావించే విధంగా వారి తప్పు తెలుసుకొని మీరు ఇప్పటి వరకు శత్రువులుగా అనుకున్న వాళ్ళందరూ మిత్రులుగా మారే అవకాశం ఏర్పడబోతుంది. ప్రత్యేకంగా తల్లిగారి సహాయ సహకారాలతో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విభేదాలు కలగకుండా జాగ్రత్త పడండి. ప్రత్యేకంగా భూ సంబంధమైన వ్యవహారాలలో శుభవార్తలు వినే అవకాశం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే అనేక రకాల శుభాలు వెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. ఆలస్యమవుతున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు జాతకరీత్యా ప్రస్తుతము విశేషమైన యోగ ఫలితాలు పొందే యోగ్యత కలదు. ప్రత్యేకంగా తోడబుట్టిన వాళ్ళల్లో మిత్రభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు విద్య ద్వారా బాగా రాణించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు.
నూతన వ్యాపార ప్రయత్నాలకై చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం మాత్రం ఈ వారం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ధనుర్రాశి వారికి అద్భుతంగా వారి యొక్క ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. అదేవిధంగా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభాన్ని పొందే అనుకూలత కలదు. వారం చివరిలో మాత్రం కొంత శారీరక శ్రమ, పనుల ఒత్తిడి అధికమయ్యి ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈశ్వరారాధన, తల్లిని గౌరవించడము ఈ వారం చేయవలసిన అనేక రకాల శుభ ఫలితాలను పొందడానికి కారణమవుతుంది. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులకు తొందరపాటు పనికిరాదు. ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణిని మార్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఖర్చులకు దారితీసేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా తోడబుట్టిన వారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి. ప్రత్యేకంగా తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు మాత్రం అద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాలకై చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ప్రత్యేకంగా ప్రారంభ కాలంలో కొంత మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. చేయబోతున్న పనుల్లో కొంత పనులు ఒత్తిడి అధికమవుతున్నాయి. కానీ వారం చివరిలో మాత్రం అత్యద్భుతంగా తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. భూ సంబంధమైన గృహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి గృహయోగ లాభాన్ని ఈ వారం పొందబోతున్నారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి ఈశ్వరారాధనతో పాటు తల్లిని గౌరవించాలి. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణిని ఈ వారం మార్చుకోవాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలతో వెళ్ళి చేసేయడము, తర్వాత ఆ పని గురించి కొంత విచారణ జరిగేలా పరిస్థితులు ఎదురవుతాయి. అదేవిధంగా ధన సంబంధ రీత్యా కొన్ని అనుకోని ధనలాభాన్ని పొందే యోగ్యత కూడా కలదు. అదేవిధంగా మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. తండ్రి గారితో అస్సలు వాదులాటకు వెళ్ళకూడదు. ప్రత్యేకంగా తోడబుట్టిన వారి సహాయ సహకారాలు మీకెంతో లాభిస్తాయి. ప్రత్యేకంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా మాత్రం కొంత మానసిక చింతన కారణంగా కానీ లేదా అనారోగ్య పరిస్థితుల కారణంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రత్యేకంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం రీత్యా వారం చివరిలో కొంత అనేక రకాల శుభాలు పొందే అనుకూలత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సూర్యభగవంతుణ్ణి ఆరాధించడంతో పాటు దుర్గాదేవి ఆరాధన అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించడము, ప్రతినిత్యము ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని పఠించడం అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్నప్పటికీ కొంత గురువు అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. తత్కారణంగా మాట్లాడే సమయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేస్తారు. ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా వారం చివరిలో ప్రభుత్వ సంబంధ రీత్యా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కలదు. ప్రత్యేకంగా ధన సంబంధమైన రుణ సంబంధమైన విషయాల్లో జాగ్రత్త పడాలి. స్త్రీ మూలకంగా కొంత ధనం ఖర్చు అవుతుంది. ప్రత్యేకంగా ధన సంబంధమైన విషయాల్లో మధ్యవర్తీలు హామీలు అస్సలు ఆచరించకూడదు. ఈ వారం అలా కనుక తొందరపడి నిర్ణయం తీసుకుంటే మీ యొక్క డబ్బును వేరే వాళ్లకు ధారాదత్తం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పనిలో ఆలోచించి ముందడుగు వేయాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో శని భగవంతుడు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా దూర ప్రాంతాలలో స్థిరపడే అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా ధన రుణ సంబంధం విషయాల్లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము, దుర్గాదేవి ఆలయంతో పాటు పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విన్నారు కదా, ఈ వారం విన్న రాశి ఫలితాలను బట్టి మీరు ఉన్నతమైన జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్.